హైదరాబాద్ అశోక్ నగర్లోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసనకు దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. విద్యార్థులకు న్యాయం చేస్తారని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా విద్యార్థులకు అన్యాయం చేసే దిశలో వెళ్తున్నారన్నారు. ఒకవేళ విద్యార్థులకు న్యాయం చేయలేకపోతే రాష్ట్రంలో ప్రతి ఒక్క లైబ్రరీ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. మీ ఆస్తులు అడిగినామా, మీ అంతస్తులు అడిగినామా? మేము న్యాయపరంగా మాకు జరగవలసిన న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు డిఎస్సికి ప్రమోషన్లతో ముడిపెట్టిండ్రు, ప్రమోషన్లు అయిపోయినాయి, ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. డిఎస్సిలో ఉన్నటువంటి వేకెన్సీ మొత్తం ఇప్పుడు పోస్ట్ కలపాలి, ప్లస్ పోస్ట్పోన్ చేయాలి. నెంబర్ 1, గ్రూప్ 1కు పోస్టులు పెంచినట్టుగానే గ్రూప్ 2కు గ్రూప్ 3 కూడా పోస్టులు పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు మేము తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రాణాలు వదిలించుకున్న మేము, మరి మాకు మీరు న్యాయం చేయాలనేది ఒకటే అడుగుతూ ఉన్నా. దయచేసి చిత్తశుద్ధి ఉంటే మా పైన ఎలాంటి వివక్షత లేకుండా మాకు న్యాయం చేయాలనే మా డిమాండ్. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం. మేమేం గవర్నమెంట్ని కోరికలు పెద్ద కోరట్లేమండి. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిర్రో వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళు చెప్పిందే చేయమంటున్నాం. మీకు ప్రతి ఎగ్జామ్కు చదువుకోవడానికి 45 డేస్ నుంచి 60 డేస్ టైం ఇస్తున్నారు. ఈరోజు ఎగ్జామ్స్ ఎట్లా పెడుతున్నారు? జూన్ 3వ తారీఖు టెట్ అయిపోయిందండి, జూన్ 9వ తారీఖు గ్రూప్ 1 రాశారు, జూన్ 24వ తారీఖు నుంచి హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ రాసినాం, జూన్ 30వ తారీఖు నుంచి డిఓ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే జూలై 17 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్. ఇవన్నీ యూనిట్ టెస్ట్ల పిల్లలకు కూడా ఇంత దారుణంగా పెట్టారు. ఒక్కొక్క దాంట్లో లెక్కలైనంత సిలబస్ ఉంది. డిఎస్సి అయితే సివిల్స్ కన్నా సివిల్స్ అంత సిలబస్ ఉంది. డిఎస్సిలో ప్రతి సబ్జెక్ట్లో విపరీతమైన సిలబస్ పెంచి లేని సైకాలజీ తీసుకొచ్చి మళ్ళీ డిఎస్సిలో పెట్టి నువ్వు 20 డేస్ టైం ఇచ్చి నువ్వు డిఎస్సి రాయమంటే ఇప్పుడు వాళ్ళు రాస్తారా? ఇప్పుడు ఎవరైతే పదవులలో ఉన్నారో మీ పదవులు కోరతలేము, మీ యొక్క ఆస్తులు కోరతలేము, మీ అంతస్తులు కోరతలేము. మేము అడిగేది మేము కేవలం మా యొక్క మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మాకు ఏదైతే మీరు ఎలక్షన్ల ముందు చెప్పారో మేము ఒక్కొక్కరు నెల రోజులు ఇక్కడ చదువులు బానేసి మీకోసం పోయి కాళ్ళు పట్టుకున్న ఊళ్ళలో